అయితే ఈ 4 రోజులు బట్టి పెట్టడం అవ్వలేదండి. కంటిన్యూగా ఇంకా భగవద్గీత పెడుతుంటాను, చూడండి. భక్తి అనేది మన జీవితానికి ఎంతో మంచిదండి. భక్తి ఉంటే అన్నీ ఉంటాయి. భక్తి ఎక్కడ ఉందో అక్కడ భయం అనేది ఉంటుందండి. భయం ఎప్పుడైతే ఉన్నదో మంచి మార్గం నడుస్తాం ఎవరైనా. భయభక్తి లేకపోతేనే ఎలా పడితే అలా నడుస్తామండి. భగవంతుని నమ్ముకుంటే, భగవంతుని భక్తి ఉంటే భగవంతుడే మంచి మార్గం నడిపిస్తాడు, మనకి మంచి జీవితాన్ని ఇస్తాడు, అడుగును నెరవేరుస్తాడు తండ్రి. ఆయన బిడ్డలో మనకేం కావాలో భగవంతుడు తెలుసు. మనం ఏం కోరుకోకలేదమ్మా. దేవుని స్మరించుకొని, భగవంతుని అందు విశ్వాసం ఉంచుకొని, భగవంతుని ఆరాధించి నిత్యం దైవనామస్మరణతో ఉంటూ మన విధులను దైవనామస్మరణ స్మరించుకుంటూ మన విధులను మనం సక్రమంగా నివర్తించుకోవాలి. జీవితంలో నిస్వార్థం మేనమ్మా. జీవితంలో నిస్వార్థం ఉండాలి. స్వార్థం పనికిరదు. స్వార్థం పెట్టుకున్నామంటే ఇంకా పతనమే. ఎక్కడైతే నిస్వార్థం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఎదుటి మనిషి సంతోషం ఎలా పడాలనేదే మన ప్రయత్నం. మన సంతోషం మనలాగా చూసుకుంటాం. ఎదుటివారి సంతోషం కోసం మనం తాపత్రయపడడంలోనే దైవత్వం ఉందన్నమాట. అది ఒక్కటి తెలుసుకోవాలి. కనుక భక్తి